నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనకు తెలుసు బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరిగిన దాడి గాని, అక్కడ జరుగుతున్న ఇష్యూస్ గాని. సో, ప్రస్తుతం దీని గురించైతే ఏదైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, దాని గురించి వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి. సో, ప్రస్తుతం అయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారు దీని మీద? అలాగే హిందువుల మీద జరుగుతున్న దాడి గాని, తెలంగాణలో కూడా బంగ్లాదేశీయులు చాలామంది ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. సో, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఏం కోరుతున్నారు ఇవన్నీ కూడా? ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు వీళ్ళు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే బంగ్లాదేశ్‌లో హిందువుల మీద దాడి గురించి గాని, ఇప్పుడు ఏదైతే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారో, సో ఇక్కడ కూడా చాలా దాడులు కూడా జరిగినాయి హిందువుల మీద. అంటే ఎందుకు హిందువులనే టార్గెట్ చేస్తూ ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? దీని మీద మీ స్పందన ఏంటి? దారుల్ ఇస్లాం చేస్తాం ఈ దేశాన్ని ఇస్లామీకరణ చేస్తామని చెప్పి అనేక తీవ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. భారత ప్రభుత్వం యూఏపీఏ యాక్ట్ కింద అనేక తీవ్రవాద సంస్థలు నిషేధించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేక తీవ్రవాదులను అరెస్టులు చేస్తుంది. వాళ్ళ లక్ష్యం ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా చేయాలా, హిందువులను ఈ దేశం లోపల రక్తం పారించాలి హిందువులది. వాళ్ళ లక్ష్యాన్ని ఓపెన్గా వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. వాళ్ళ దాంట్లో భాగంగానే ఇక్కడటువంటి కొన్ని మతోన్మాద శక్తులు, రాజకీయ ముసుగులు తొడుక్కున్నటువంటి మతోన్మాద శక్తులు, రకరకాల సామాజిక సేవా సంస్థల ముసుగు లోపల పనిచేస్తున్నటువంటి తీవ్రవాద మనోభావజాలం ఉన్నటువంటి శక్తులు అటువంటి వాళ్లకు మద్దతు ఇస్తూ ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఎస్డిపిఐ, సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఈ మధ్యకాలంలో పిఎఫ్ఐ పైన నిషేధం విధించింది భారత ప్రభుత్వం. ఏం ర్యాలీలు తీసిండ్రు? ఓపెన్గా ర్యాలీలు తీసిరు కదా కేరళ లోపల. ఏమని నినాదాలు ఇచ్చిండ్రు? హిందువులారా మీ సమాధులకు పూలు సిద్ధం చేసుకోండి, క్రైస్తవులారా మీ సమాధులకు క్యాండిల్స్ సిద్ధం చేసుకోండి అని బహిరంగంగా సమావేశాల లోపల నినాదాలు ఇచ్చిండ్రు. ఇక్కడటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడిండు? 15 నిమిషాలు టైం ఇవ్వండి చాలు, పోలీసులను పక్కకు జరపండి. ఈ భావజాలం అంతా రజాకార భావజాలం, తీవ్రవాద భావజాలము. ఈ భావజాలాన్ని కూకటి వేళ్లతోటి పెకిలించేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన ఇప్పుడు ఎవరైతే మన అక్బరుద్దీన్ మనం మాట్లాడుకుంటే ఆయన కూడా జై పాలిస్తానని చెప్పి పార్లమెంట్ సాక్షిగానే ఆయన చెప్పడం జరిగింది. మరి దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. సో, మరి ఎట్లా చూస్తారు దీన్ని? నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుందా? లేకపోతే ఏంటి? ఈ దేశం లోపల మతోన్మాదాన్ని ఎట్లా పెంచి పోషిస్తున్నారు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. వాడు నా మెడ మీద కత్తి పెట్టిన భారత్ మాతకి జై అనను అని అనేటువంటి తోడు, వందే మాతరం నేను బాడను అనేటోడు, లేకపోతే ఆ మధ్యన సినిమా హాళ్ళల్లో జాతీయ గీతం ప్రదర్శన చేస్తే మేము జాతీయ గీతం లేచి నిలబడి మేము దేశభక్తిని నిరూపించుకోవాలని మాట్లాడినటువంటి వాడు ఇవాళ పార్లమెంటు సాక్షిగా జై పాలస్తీనా అని అంటున్నాడు. ఎవరు ఫస్ట్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది? ఏ మతోన్మాదం? హమాస్ దాడి తర్వాతనే కదా ఇజ్రాయెల్ ప్రతిదాడులకు తిరిగింది. కాబట్టి ఈ మతోన్మాదానికి అందుకే నేను చెప్పిన కొన్ని శక్తులు రాజకీయ ముసుగు లోపల కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఎంఐఎం దానికి అతీతమేం కాదు. గతంలో మేము పట్టుబడ్డటువంటి తీవ్రవాదులకు కొంతమందికి న్యాయ సాయం చేసినటువంటి చరిత్ర, ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఐఎస్ఐ తీవ్రవాదుల ఇళ్లకు పోయి పరామర్శించి వచ్చినటువంటి చరిత్ర ఎంఐఎం పార్టీది. ఎంఐఎం పార్టీ ఇట్ సెల్ఫ్ ప్రారంభం చేసింది రజాకార్ పార్టీ. నిన్న కూడా అంటే బడా డైరెక్టర్ అన్న రాజమౌళి కూడా నిన్న నేను నాస్తికుడినని పబ్లిక్‌గానే చెప్పడం జరిగింది. నా నా భార్య చావు బతుకులున్నా కూడా నేను దేవుడిని ప్రార్థించలేదని చెప్పడం జరిగింది. అంటే దీని నుంచి మెసేజ్ ఏం ఏం వెళ్తుంది ప్రజల్లో? ఎవరు? రాజమౌళి. అది వాళ్ళ వ్యక్తిగతం అండి. హ్మ్. దాన్ని అంటే ఇప్పుడు చూస్తున్నారా లేకపోతే ఎట్లా? వాళ్ళ వ్యక్తిగతం. దేవుని పూజిస్తారో పూజించారో మనమేం స్పందిస్తాలే దానికి. హ్మ్. మనం స్పందించాల్సిన నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మరి దీని మీద? నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు? దేని మీద? ఇప్పుడు ఈ హిందుత్వం దాని ఇష్యూస్ బంగ్లాదేశ్ మీద మేము సమాజాన్ని జాగృతం చేస్తున్నాం. భారతీయ సమాజం కూడా ఇప్పుడు ఆలోచన చేయాలా. కేవలం మనము అంత ప్రశాంతంగా ఉంది, ఆటలు ఆడుకుంటున్నాం, సినిమాలు చూస్తున్నాం, జోష్గా ఉన్నాము, అన్ని రకాలుగా బాగున్నది అనేటువంటి ఆలోచనలు ఉండడంతో పాటు ఈ కుహానా సెక్యులరిజం మత్తు నుంచి బయటకు వచ్చి నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, నీ పక్కన ఏం జరుగుతుంది, కొంచెం జాగృతతోటి ఉండండి. మొన్న సిరియా, నిన్న బంగ్లాదేశు, నేడు మనకి పరిస్థితులు వస్తే ఏంది పరిస్థితి? ఇది సమాజం ఆలోచన చేసుకోవాలి. థ్యాంక్ యూ.